ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన ర్యాలీకి ముందు వెళ్లకుండా అడ్డుకున్నారు. ర్యాలీని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైన పోలీసులు దౌర్జన్యం చేశారు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత చేతనే చేస్తున్నారు. 15 ఏళ్ల కాలంలో ఏం చేశారు? మా మాటతో కాదు, మనిషికి ఎప్పుడు కూడా చేసే స్తోమత, ఆ ధైర్యం, ఆ తపన, ఆ చేత కాకపోతే అవదు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత చేతనే చేస్తున్నారు. 15 ఏళ్ల కాలంలో ఏం చేశారు? మా మాటతో కాదు, మనిషికి ఎప్పుడు కూడా చేసే స్తోమత, ఆ ధైర్యం, ఆ తపన, ఆ పట్టుదల ఉండాలి. ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా ర్యాలీని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇక ర్యాలీని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా పోలీసులు దౌర్జన్యం చూపిస్తూ ఉన్నారు. ఈరోజు కాసేపటి క్రితమే అక్కడ చేరుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అలాగే ఎమ్మెల్సీలను కూడా పోలీసులు ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ర్యాలీని కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అక్కడ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీపీపీ విధానం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీలు ర్యాలీగా తరలి వెళ్తున్నారు. అయితే పోలీసులు అక్కడ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని అడ్డుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇక ర్యాలీని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైన కూడా పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అయితే ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీల ర్యాలీని పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ ర్యాలీని కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా పైన కూడా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళపైన దౌర్జన్యానికి దిగుతూ ఉన్న దృశ్యాలు మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వెనక్కి ప్లీజ్. మీరు బాగా ఆడికే అవసరం లేదు సార్. వాళ్ళు నిరసన తెలిపారు కాబట్టి అదిగోటి లోపలికి వెళ్ళాం సార్. లోపలికి వెళ్ళాం అంతా కూడా ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కళాశాల నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా తమ ఆందోళన తెలుపుతున్నట్టు పరిస్థితుంది. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సార్, ఇవాళ ఎందుకు ఈ ఆందోళన మీరు చేపడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక దోపిడీ జరుగుతుంది. రాష్ట్రంలో తెరతీశారు. పేదవాడి తాలూకా ప్రజా ఆరోగ్యానికి వచ్చి వాళ్ళ గాలిలో కలిపి దాన్ని కూడా దోపిడీ చేసి పుడుకుల కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న మీ శ్రేణులన్నింటినీ కూడా అరెస్టులు కూడా చేస్తున్నారు. అదే అంటాను, ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో. అప్రజాస్వామ్యంగా ఉంది. ప్రజల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళందరినీ ఈ రకంగా చేయడం ఇది చాలా దుర్మార్గం.
ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ర్యాలీని కూడా పోలీసులు ఇక్కడ అడ్డుకుంటా ఉన్నారు. లెక్కాట్లు శాసనమండలి సభ్యులు సభలోకి తీసుకెళ్ళడానికి వీల్లేదంటూ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యం ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి మా బహిరంగ మార్కెట్ దోపిడీ కోసం వాళ్ళ అవినీతి కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మా పార్టీ ఉద్దేశించింది ఏ ఒక్కరైనా దీంట్లో చేసినా మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది. ఎవరు కూడా లేదు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం ఇప్పుడు ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఓ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ఓ ప్రభుత్వ దవాఖాన కావాలని ఎప్పుడు ప్రధానంగా కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసి దాన్ని దోపిడీ చేసి దోచుకుందామనే నీచమైన మరి సంస్కృతి, నీచమైన ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంతవరకైనా సరే దీన్ని కొనసాగిస్తాం, తీసుకెళ్తాం, దీన్ని సాధిస్తాం. ప్రజల కోసం మా ఈ పోరాటాన్ని మాత్రం ఆపే కళ్ళుండి చెవులుండి అంకిల్ చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు 8,000 కోట్లలో వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళే చెప్తున్నారు కదా. 8,000 కోట్లు 2,000 అంటే ఎంత శాతం? 30%, 28% ఖర్చు పెట్టారు. ఎప్పుడు నేను 2 సంవత్సరాలు ఈ అమరావతి వచ్చి మరి ఎంత ఖర్చు పెట్టారు? 1,50,000 కోట్లు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మరి మానేశారా? కాంట్రాక్ట్ గురించి కాదు, ప్రజల కోసం దోపిడీ ఎవరు చేసినా ప్రజలు ఏ కాంట్రాక్ట్ చేసినా అధిక ఏ పార్టీ చేసినా ఏ వ్యక్తులు చేసినా మేము ప్రజాపక్షాన్ని పోరాడతాం. ఎంతవరకు చేస్తా దీన్ని చేస్తాం. ఏంటి సార్ దోపిడీ చేసుకోమా? దోపిడీ చేసుకోవడం పబ్లిక్ పార్ట్నర్షిప్ దోపిడీ చేసుకోవడం పేదవాడికి ఆరోగ్యం దొరుకుతుందండి. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి పేదవాడు ఆరోగ్యం అడగండి, అక్కడ దొరుకుతుందని చెప్పండి. ఎవరు చెప్పారండి ఇది? ఇది ఎవరి చెప్పులో పూలు పెట్టి ఎవరిని మోసం చేసి ఎవరిని దోపిడీ చేద్దామని ప్రపంచం మొత్తం పీపీపీ మోడ్ లో ఎక్కడుందండి ప్రపంచం మొత్తం? ఎక్కడ చెప్పండి, ఎక్కడుంది ప్రపంచం? చేత కాకపోతే అవ్వదు. చేతనాడికి వచ్చి చాలు, చేత కాకపోతే అవ్వదు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత చేతన చేస్తున్నారు. 15 ఏళ్ల కాలంలో ఏం చేశారు? మా మాటతో కాదు, మనిషికి ఎప్పుడు కూడా చేసే స్తోమత, ఆ ధైర్యం, ఆ తపన, ఆ పట్టుదల ఉండాలి. ఉంటే ఎప్పటికే అవుతుంది. ఆ పట్టుదల లేని వ్యక్తులు ఉంటే ఎన్నాళ్ళు ఉండే వేస్ట్. కాబట్టి అందుకే ఇది మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగుతుంది. శాసన మండలి లోపలికి ఖచ్చితంగా ప్లేకార్డులతో వెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకండి అందరూ ఉండరు అక్కడ. చూడండి మీడియా అంతా ఉంది అక్కడ. మీడియా అంతా రాపండి. మీడియా అంతా రాపండి మీరు. మీడియా అంతా చదవండి. మీడియా అక్కడ ఉంది. మీడియా అక్కడ ఉంది. రానివ్వండి. మీడియా అక్కడ ఉంది. మీడియా అంతా అక్కడ ఉంది. మీడియా అందరు రాపండి. మీరు ఆవేశపడుతున్నారు సార్. నేను లోపలికి వెళ్ళాం సార్. మేము లోపలికి వెళ్ళాము. వాళ్ళు వెళ్ళిపోతే మీరు చెయ్యం కదా. మీరు బాగా ఆడికే అవసరం లేదు సార్. వాళ్ళు నిరసన తెలిపారు కాబట్టి అదిగోండి వాళ్ళు వెళ్ళారు కాబట్టి మేము వచ్చాం. అంతవరకు మాకేం అవసరం?